భౌతిక వాంఛల కోసం ఉష మనసును పాడు చేసి. కాదు బాబు, మీరు వాడిని అపార్థం చేసుకున్నారు. వాడు కాముకుడు చపలచిత్తుడు కాదు, పసివాడు. వాడు చేసింది నేరం కాదు, లేత మనసుతో వేసిన తప్పటడు. ఉషా శివుడు శరీరాలు వేరైనా రూపం ఒక్కటే అన్నంత ఐక్యంగా ఉంటారట. వాళ్ళది ఈ జన్మబంధం కాదు బాబు. లేకపోతే ప్రకృతిలో ఊహాగానాలు చేస్తూ ఆవేశంతో ఆలాపనలు చేసేవాడు ఉష కళ్ళు మాత్రమే చూసి పాడడం ఏమిటి? ఎక్కడికో ప్రయాణం చేస్తున్న ఆమె వీడి ఆలాపనకి రైలు దిగి ఈ లోయలోకి రావడం ఏమిటి? చాలా గొప్ప బంధం బాబు వాళ్ళది. సృష్టిలో చిత్రమైన ఆ జంట ఉషతో మీరు చేయించుకున్న ప్రమాణం కారణంగా విడిపోయింది బాబు. ప్రస్తుతం శివుడు ఉష ప్రేమికుడు కాదు బాబు, ఆమె ఆలనా పాలనా చూసే సేవకుడు మాత్రమే. ఆమె గొప్ప నర్తకి కావడమే వాడి జీవిత ధ్యేయం. శివత్వమే తప్ప అర్ధనారీశ్వరత్వాన్ని అర్థం చేసుకోలేకపోయిన భీమశంకరం గారు. కిరాతకుడు విడిపోయిన పక్షుల జంట కన్నీటికి కరిగి వాల్మీకి అయ్యాడట. ఈ జంటను విడతీస్తే నేను కిరాతకుడినవుతాను. శివుణ్ణి నా దగ్గరకు పంపండి. నటరాజు సమక్షంలో అతన్ని గాయకుడిగా తీర్చిదిద్దుతాను. కనులలో కలల నాచెలి ఆలాపనకు ఆది మంత్రమై గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా